హల్లెలూయా. ఆనందంగా ఉన్నారండి? ఓకే. క్రైస్తవ వివాహం అనేది మరి వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇవ్వవలసింది. సరే, ఏది ఏమైనప్పటికీ మరి ఇంతవరకు చక్కగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగాయి. మరి ఈ సమయంలో వారి ఇరువురి వివాహాన్ని కొద్ది నిమిషాల్లో జరిగించబోతూ ఉన్నాము. మరి ఒక విషయాన్ని నేను కూడా చెప్పాలని మీ ఎదుట నేను ఆశపడుతున్నాను. ఒకే ఒక వాక్యం. చింటుబాబు, కమల జాగ్రత్తగా వినండి. అంటే నేను ఏదో కొత్తది కాదు, ఇప్పుడు వరకు మాట్లాడిన విషయాల్లోనే ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నుండి చింటుబాబుని ఎవరైనా ఈ వచనం చదవమంటే సరిగా చదవాలి. ఈ నుండి సరిగా చదవాలి. ఏంటంటే ఏ వచనం అనుకుంటున్నారు? చెప్పాలి, మీకు అర్థమైపోయి ఉండాలి. వింటున్నారా? టైం చూడమాకండి. మ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చూడకూడదు? టైం చూడకూడదు. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని కొంత గడపాలి. అది దీని యొక్క ప్రాముఖ్యత. ఏంటంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. సరే, దీనన్నిటి మీద వ్యాఖ్యానం చేసి వివరించే సమయం నాకు లేదు. కానీ మీరు చాలా ప్రసంగాల్లో ఈ వచనం గురించి వినుంటారు. ఎందుకనగా ఈ వచనాన్ని రియల్ లైఫ్లో కనుగొనే వాళ్ళు చాలా కొద్దిమంది. ఆమేన్. ఈ వచనం చదివిన తర్వాత చాలామంది చాలా ప్రశ్నలు వేస్తారు. అయ్యగారు, ఏంటండి ఇదేమో ఇక్కడ ఎట్ట రాసి ఉంది, మా బతుకులు చూస్తే ఎట్టా ఉన్నాయి అని అంటారు. ఏంటండి అయ్యగారు? అవునా, ఇక్కడ రాసింది. సరే, మేకులు తేళ్ళు ఇవన్నీ సమయం లేదు, నేను అదే చెప్పాను. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సమయం నాకు లేదు. కానీ ఒక మాట మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి చేసుకోబోయేవాళ్ళు, వెతికేవాళ్ళు జాగ్రత్తగా వినండి. అందరూ అడిగేది ఏంటంటే ఇది ఏంటి అని అడుగుతారు. సరే, దీనికోసం ఒక అయ్యగారు ఏమని చెప్పారంటే, ఒక పెద్ద అయ్యగారు చాలా సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నాడంటే, మంచి భార్య దొరికిన వానికి మేలు దొరికినంట. ఏం దొరకాలి? మంచి భార్య దొరికిన వారికి. ఆయన ఏదో ఒక ట్రాన్స్లేషన్ ఎత్తుకుని వచ్చి ఆయన ఏమన్నాడంటే, హూ ఫైండ్ ఎత్ ఏ గుడ్ వైఫ్ ఫైండ్ ఎత్ ఏ గుడ్ థింగ్ అన్నాడు. అంటే మంచి భార్య దొరికిన వానికి మంచి మేలు దొరికిను. కానీ అక్కడ వాక్యం అది కాదు. అంటే ఈ వాక్యాన్ని తర్జుమా చేసేటప్పుడు ఉన్న అర్థం మారిపోయింది. ఇప్పుడు సంవత్సరానికి ఏంటంటే భాష మారిపోతుంది, భాష యొక్క అర్థాలు మారిపోతున్నాయి. ఇంగ్లీష్లో ఏముందంటే, హూసో ఫైండెత్ ఎ వైఫ్ ఫైండెత్ ఎ గుడ్ థింగ్ అండ్ అబ్టైనెత్ ఎ ఫేవర్ ఆఫ్ ద లార్డ్. అంటే హూసో ఫైండెత్ ఎ వైఫ్, ఎవడైతే భార్యను కనుగొన్నాడో, ఎవరైతే భార్యను కనుగొన్నాడో. భార్య ఎక్కడ దొరుకుద్ది? భార్య దొరికిన వానికి మేలు దొరకటం అంటే భార్య ఎక్కడ దొరుకుద్ది? అది దొరకటానికి అది ఒక రాయి కాదు, లేకపోతే అదొక వజ్రం కాదు, అదొక ఉద్యోగం కాదు. భార్యను ఒకడు కనుగొనాలి, భార్యను ఒకడు కనుగొనాలి, లేకపోతే భర్తను ఒక ఆమె కనుగొనాలి. ప్రవక్త అన్నాడు, పురుషుడు ఆ ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి భర్తగా అయ్యే అర్హత కలిగి ఉన్నాడో లేదో అని గ్రహింపుతో ఆ స్త్రీ దానిని అంగీకరించే అధికారం కలిగి ఉన్నది, దాన్ని తృణీకరించే అధికారం కలిగి ఉన్నది. అంటే ఇద్దరు కూడా ఎవరిని కనుగొనాలి? చింటుబాబు భార్యను కనుగొనాలి, కమల ఎవరిని కనుగొనాలి? భర్తను కనుగొనాలి. సరే, ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఫైండెత్ అంటే కనుగొనటం. అంటే ఫైండెత్ అంటే అర్థం ఏంటి? వెబ్స్టర్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, కమ్ అపాన్ ఆఫ్టర్ సెర్చింగ్, ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ సంథింగ్ దట్ వాజ్ మిస్డ్ ఆర్ లాస్ట్. అంటే చాలా వెతికి ఏ భాగాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ భాగం దగ్గరికి రావటమే ఫైండెత్ అన్నమాట. అంటే ఆదాము ఏమి పోగొట్టుకున్నాడో దాన్ని ఆదాము వెతికి కనుగొన్నాడు. అక్కడ మీరు అనొచ్చు, అయ్యగారు అక్కడ అవ్వ ఒక్కతే ఉంది కదని. దేవుడు అవ్వ ఒక్కదాన్నే పెట్టల. మీరు వచ్చిన జాగ్రత్తగా చదివితే ఈ భూమి మీద ఉన్న జీవులందరినీ ఆదాము ఎదుటికి తీసుకొచ్చాడు, అందరికీ పేర్లు పెట్టాడు. కానీ ఆయనకి సాటి అయిన సహాయం ఆయనకి దొరకలేదు. అంటే ఆ జీవుల్లో ఆయన ఎవరిని కూడా
తనకు సమానంగా కనుగొనలేకపోయాడు కాబట్టి అవ్వను ఆయన ఎదుట పెట్టినప్పుడు ఆదాము అంటున్నాడు, ఈమె నా ఎముకలోని ఎముక, ఈమె నా మాంసంలోని మాంసమై ఉన్నది. అంటే యు హ్యావ్ టు సెర్చ్ ఫర్ యువర్ వైఫ్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. అంటే మీలో కలవరపడవచ్చు, అయ్యగారు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని. నాకు చాలా పెద్ద పేరు ఏంటంటే చాలా త్వరగా వాక్యాన్ని ముగిస్తానని పేరు నాకు. నేను ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో సాగదీనమాట. ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఒకసారి ఒక సంఘంలో ఒక వ్యక్తి కొరకు ఒక సహోదరుడు కోసం సంబంధాన్ని వెతకమని చెప్పారు నాకు. అప్పుడు నేను అన్నాను, సంబంధాలు వెతకటంలో నేను కొంచెం వీక్ బ్రదరు, ఆ పని నేను సరిగా చేయలేను. వేరే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారికి చెప్పండి, ఆ పాస్టర్ గారు మంచి సంబంధాన్ని మీకు సూచిస్తారని చెప్పాను. సరే, కొంతకాలం అయిపోయింది, ఆ పాస్టర్ గారు కనపడ్డారు నాకు. సరే, మాటల సందర్భంలో, ఏమండి పలానావాడు అమ్మాయిని వెతకమని చెప్పాడు, మరి మిమ్మల్ని కలవమని నేను చెప్పాను, మిమ్మల్ని కలిశారా అని అడిగా. అప్పుడు ఆయన అన్నాడు, కలిశారు బ్రదరు అన్నాడు. కలిస్తే మరి ఏమన్నా సంబంధం సెట్ అయిందని అడిగా. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట నవ్వుతా, జాషువా, ఆయనకు కావాల్సింది ఇంట్లో పని మనిషి. ఆయనకు కావాల్సింది ఇంట్లో పని మనిషి, భార్య కాదు. ఏం వెతుకుతున్నాడు అతను? పని మనిషిని వెతుకుతున్నాడు. ఈరోజు దైవ సేవకులు చెప్పారు, ఈరోజు వివాహ వ్యవస్థ ఎట్లా ఉందంటే పురుషుడు పని మనిషిని వెతుకుతా ఉన్నాడు, స్త్రీ ఏమో క్రెడిట్ కార్డుని వెతుకుతా ఉంది. ఏంటండి? క్రెడిట్ కార్డు. భర్తలో ఎవడ డబ్బు ఎక్కువ ఉంటే ఏం కావాల్సినవన్నీ ఏం అడిగినవన్నీ అడి తీసుకురావాలి. ఇటు తీసుకురాలేకపోతే ఇక సంబంధం చెల్లుబడి కాదు. ఈయనకేం కావాలంటే జీతం అడగని పని మనిషి కావాలి. అంటే వాళ్ళు ఏం వెతకట్లేదు, భార్యని వెతకట్లా. అదే దైవ సేవకులు చెప్పారు, భార్య భర్త మీ స్థానం ఏంటో, మీ హోదా ఏంటో మీరు తెలుసుకోవాలి. అంటే పెళ్ళి అవ్వకముందు అన్నీ తెలవో, కానీ మీ వివాహ జీవితం మొదలుపెట్టిన తర్వాత కమల భార్యగా ఆమె ఎలా ఉండాలో ఆమె ఆ స్థానాన్ని తెలుసుకుని అలా జీవించాలి. చింటూ భర్తగా తను ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరిరువురు ఒకరినొకరు ఎరగాలి. వెన్ దే న్యూ ఈచ్ అదర్ అని ఇంగ్లీష్లో చెప్తుంది. ఇంగ్లీష్లో భార్య భర్తల ఐక్యతని వెన్ దో న్యూ ఈచ్ అదర్ అంటే వారు ఒకరిని ఒకరు ఎరిగినప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితాంతం మీరు ఒకరిని గురించిన ఒకరు ప్రత్యక్షత కలిగి వాక్యానుసారమైన జ్ఞానం కలిగి మీ వివాహ జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఈ వచనాన్ని చింటూ ఎప్పటికీ సరిగా చదువుతాడు. ఆమె కమల ఎప్పటికీ వచనాన్ని సరిగా చదవగలదు. ఎప్పటికీ ఈ వచనాన్ని చదివిన వాళ్ళు నన్ను ఎప్పటికీ ప్రశ్న వేయరు. ఇంకా ఏంటండి అయ్యగారు ఇది ఎట్టుంటే మాకు ఇట్టా ఉందని. కారణం ఏంటంటే నీకు సరిగా చదవటం అర్థమైనరా, మళ్ళీ మాస్టర్ని ప్రశ్నించే అవసరం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, చింటూ భార్యనే కనుగొన్నాడు. ఆమేన్. కమల నేను నమ్ముతున్నాను ఈరోజు భర్తనే కనుగొన్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఇద్దరు కూడా లేచి నిలబడి ఆ కార్యక్రమంలో ప్రవేశించారు. నాది 115వ మ్యారేజ్. ఎన్నో మ్యారేజ్ అని? 115వ మ్యారేజ్. అయితే 115 అనేది స్పెషల్ కాదు, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే 14 పెళ్ళిళ్ళు చేసిన అనుభవంతో నాకు ఎప్పుడు తెలుసు, నేను ఎప్పుడు ముందెళ్తూ ఉంటా, పెళ్ళికొడుకు ఎప్పుడుకో వస్తూ ఉంటారు. అది ఎప్పుడు జయకుమార్ గారితో అంట, ఇకనైనా నెక్స్ట్ టైం అయినా సరిగ్గా మనం జాగ్రత్తగా లేట్కి వెళ్ళాలి, మనమే వాళ్ళు చెప్పగానే వచ్చేస్తా ఉంటామంటే అప్పుడు అంటాడు, అవునన్న ఈసారి మనం కరెక్ట్గా ఆలస్యంగా వెళ్దాం అంటాడు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరు ముందే రెడీ అయ్యి నాకు ఫోన్ చేశారనమాట, ఏం చేస్తున్నారు అయ్యగారు అని. వాళ్ళు అంత తొందరగా ఉన్నారు, వాళ్ళు అంత ఆసక్తిగా ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఈ 115వ పెళ్ళి నేను ఆలస్యంగా వచ్చా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముందొచ్చారు. దేవుడు వారిని దీవించును గాక.